హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా అపార్ట్మెంట్లో గణేష ఉత్సవాలలో రెండో రోజు. ఈరోజైతే స్వామివారి హారతి, అలాగే కూడా మొత్తం వచ్చేసేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. అంటే సంగీతము, పిల్లల డ్యాన్సు, భరతనాట్యము అన్నీ కూడా ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నమాట. రేపు అంటే మూడో రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ హారతి జరుగుతుంది. అండ్ నిన్న కూర్చున్నారు కదండి, నిన్న సాయంత్రం పూట హారతికి ఎలాగైతే కూర్చున్నారో హారతి స్లాట్స్ వాళ్ళు సపరేట్గా కూర్చుంటారు. ఆ తర్వాత రేపు సాయంత్రం అయితే రంగరంగ వైభవంగా అయితే మనకి గణేష ఉత్సవాలు అంటే నిమజ్జన అయితే జరుగుతుంది అనమాట. సో ఈరోజు మా చిన్న పాప ప్రియా కూడా డ్యాన్స్ చేస్తుంది. అంటే దానికి మా పెద్ద పాప శైలు అయితే కొరియోగ్రాఫ్ చేసింది. పదండి మనం గణేష ఉత్సవాలు చూద్దాం. సో ఈరోజు వినాయకుడి పండగ సందర్భాల్లో కార్యక్రమాల్లో రెండో రోజు అనమాట. సో రెండో రోజు ఉదయం అయితే యాజ్ యూజువల్గా పూజ అంతా అయిపోయింది, పూజా కార్యక్రమాలు. ఇప్పుడు సాయంత్రము మాకు అపార్ట్మెంట్స్లో రెండో రోజు సాయంత్రం ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ ఏంటి భజనలు, తర్వాత సంగీతం పిల్లల నుంచి, అలాగే వచ్చేసి చక్కగా డ్యాన్సులు ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి అమ్మవారికి అండ్ గణేశుడికి ఆల్రెడీ పూలు అవంతా వేసి రెడీగా పెట్టాం మేమైతే గనక. అండ్ ఇప్పుడు ఇంకొక గంట సేపట్లో పూజారి గారు వస్తారు. ఈ లోపల మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే ముగిస్తాము. ఫస్ట్ పిల్లల డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది, చూడండి. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಷ್ಟು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ತಲ್ಲ, ಮಕ್ಕಳೇ ಚಂದ. ಕೂತ್ಕೋ ಪರವಾಗಿಲ್ಲ ಪರವಾಗಿಲ್ಲ ಆಂಟಿ. ಅವ್ರು ಏನು ಮಾಡಿದ್ರೇನು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಲ್ವಾ? ಡ್ರೆಸ್ ಹಾಕೊಂಡು ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಚಂದ.
సో చూసారు కదండి ఎంత బాగా చక్కగా పిల్లలు పాటలు కానివ్వండి, డాన్సులు కానివ్వండి, అలాగే పెద్దవాళ్ళు కూడా
చక్కగా పాటలు కానివ్వండి ఎంత బాగా జరిగినాయి చూడండి కల్చరల్ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా ఇంకా చాలా జరిగాయండి. నేను ప్రతి ఒక్కటి షూట్ చేసేకైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఒక్కొక్కరు 3 మినిట్స్ 4 మినిట్స్ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. అన్ని పాటలు అన్ని డ్యాన్సులు మనం రికార్డ్ చేస్తూ కూర్చున్నామంటే 1.5 అవర్ ఆల్మోస్ట్ మనకేంటంటే అదే ఒక దాదాపు ఒక గంట సేపు గంటన్నర సేపు అదే అయిపోతుంది అనమాట. అంతంతసేపు మీకు వీడియోలు తీసుకొచ్చి పెట్టాలంటే చాలా కష్టం. మెయిన్ డ్యాన్సులు చక్కగా చేసింది మాత్రమే నేను పెడుతూ వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ అంతా మా పెద్ద పాప చిన్న పాప అంతా అందరూ కూర్చొని ఉన్నారనమాట. ఆల్రెడీ ఏంటంటే నేను పిల్లలు డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మేము చైర్స్ అన్నీ ఇటు జరపటము ఇవన్నీ అయితే నేను రికార్డింగ్లోకి పెట్టలేదనమాట. ఏది ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి రెండో రోజు సాయంత్రం పూజా కార్యక్రమాలు మీకు చెప్పినట్టు ఏంటంటే చక్కగా సాయంత్రం స్లాట్స్ వాళ్ళు వచ్చి పూజలో కూర్చున్నారు. పంతులు గారు అయితే ఆల్రెడీ వచ్చేసారు. 2 పంతులు అనమాట. ఒకళ్ళు వచ్చేసి హెల్పర్, ఇంకొకళ్ళు వచ్చేసి మెయిన్ పూజారి గారు ఉంటారు. సో వాళ్ళైతే ఆల్రెడీ పూజా కార్యక్రమాలు అయితే స్వామివారికి అయితే స్టార్ట్ చేసేసారండి. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు కదా, సపరేట్గా చక్కగా మహామంగళ హారతి అయితే ఇస్తారనమాట. నేను చెప్పినట్లు ఏంటంటే ఈ సంవత్సరం చాలా కేర్ తీసుకున్నామండి. ఏంటంటే ఇలా స్లాట్స్కి డబ్బులు కట్టిన వాళ్ళు సపరేట్గా చక్కగా 5 మహామంగళ హారతిలో 5 కూడా వాళ్ళ చేతుల నుంచి ఇచ్చి చాలా బాగా చేయించాలని అయితే మేము చాలా గట్టిగా స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్నామన్నమాట. ఇప్పుడైతే స్వామివారికి చూడండి మహామంగళ హారతి ఎంత వైభవంగా జరుగుతుందో చూడండి స్వామివారికి మీరందరూ కూడా. महागणपतिं मनसा स्मरामि. महागणपतिं महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्. సో సెకండ్ డే మన గణపతి ఉత్సవాలు అయితే ఇలా ముగిసాయన్నమాట. అదిరిపోయినాయి కదా, పిల్లల డ్యాన్సులు కానివ్వండి అల్టిమేట్గా జరిగినాయి కదా. స్వామివారి హారతి అంతా సూపర్. వర్షం అయితే పడుతూ ఉంది. మరి మన సెకండ్ డే గణపతి ఉత్సవాలు అయితే ఇలా ముగిసాయి. ఇంకా రేపైతే రంగరంగ వైభవంగా ఉండబోతుంది. సో మళ్ళీ రేపొద్దున కలుద్దాం.